నాయకురాలు పురంధరేశ్వరి గారి యొక్క నాయకత్వం, అలాగే మా సోము వీర్రాజు గారి నాయకత్వం, మా కాకినాడ జిల్లాకు సంబంధించి బిక్కిన విశ్వేశ్వరరావు గారి యొక్క సామర్థ్యం వల్ల ఇదంతా కూడా వారి యొక్క ఆదేశానుసారం ఈ విధంగా వెళ్తున్నాం. ఇదంతే కాకుండా కంబాల శ్రీనివాసరావుగా ప్రజల గుండెల్లో అనేక కార్యక్రమాలు చేయడం వల్ల, అంటే బంగారం ఇవ్వడం కానీ, శ్రావణ మాసంలో బంగారం ఇవ్వడం కానీ, అలాగే 150 కుటుంబాలకి 3 నియోజకవర్గాల్లోని అనాథ మహిళలకి, అలాగే అవసరమైన మహిళలకి, అంగవికలాంగులు వీళ్ళందరూ కూడా 150 కుటుంబాలకి 10 కేజీల నుంచి 25 కేజీలు బియ్యం పంపించడం కానీ, ప్రతి జాతరలో పట్టు చీరలు ఇవ్వడం కానీ, వైద్యం కానీ, విద్య కానీ, అలాగే ఎవరికైనా ఒళ్ళు కాలిపోయినా, ఇళ్ళు కాలిపోయినా, అలాగే వారికి సంబంధించిన హార్ట్ అటాక్ వచ్చినా, పెరాలసిస్ వచ్చినా, వైద్యానికి సంబంధించి, క్రీడలకు సంబంధించి నేను చేస్తున్న కోట్లాది రూపాయల సహాయం, అలాగే భారతీయ జనతా పార్టీ సామర్థ్యం, విశిష్టత తెలిసి ఈ రెండూ కలిసి ఈ రోజున భారతీయ జనతా పార్టీ ప్రభంజనంగా వేలాదిగా జనాలు జాయిన్ అవ్వడం మొదలు పెడుతున్నారు. అది మీరు ఇంకా రాబోయే కాలంలో చూస్తుంటారు. మేము ప్రతిరోజు మీకు మీ పత్రికా విలేకరులందరికీ ఇన్ఫార్మ్ చేస్తాను. నేను అది కూడా ఏ రోజున ఎక్కడెక్కడ మేమైతే భారతీయ జనతా పార్టీ చేరికలు జరుగుతున్నాయో మీ మీడియా మిత్రులందరికీ కూడా మేము జిల్లా అధ్యక్షులు బిక్కిన విశ్వేశ్వరరావు గారి ఆదేశాల మేరకు వారు నిర్ణయించిన దాని ప్రకారం మేము ఎక్కడెక్కడ మేము భారతీయ జనతా పార్టీ చేరికలు జరుగుతున్నాయో అవన్నీ మీకు వివరించడం జరుగుతుంది. మేము ఇప్పుడు మొన్న ఎర్రంపాలెంలో స్టార్ట్ చేసాం, కొంత గ్యాప్ వచ్చింది. ఇప్పుడు గాదిలపాలెంతో మొదలు పెట్టాము. ఇది బిక్కిన విశ్వేశ్వరరావు మాతో జాయిన్ అవుతారు. చాలా ప్రభంజనంగా భారతీయ జనతా పార్టీలో చేరికలు అనేది మొదలవుతుంది. ఈ విషయాన్ని మీకు తెలియజేసుకుంటూ మీ కంబాల శ్రీనివాసరావు భారతీయ జనతా పార్టీ నాయకుడిగా మీకు అందరికీ ఈ విషయాన్ని తెలియజేస్తాను. భారత్ మాతాకు, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, పురంధేశ్వరి గారి నాయకత్వం, సోము వీర్రాజు గారి నాయకత్వం, బిక్కిన విశ్వేశ్వరరావు గారి నాయకత్వం, ధన్యవాదాలు తెలుపుతున్నాను. గాదిలపాలెం గ్రామం నుంచి ప్రప్రదంగా ఈ యొక్క జాయినింగ్స్ ప్రారంభించడం అనేది చాలా శుభపరిణామం అని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం. ఎందుచేతనంటే కంబాల శ్రీనివాసరావు గారు గత 2 సంవత్సరాలుగా విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులుగా ఉంటూ, పేద ప్రజలకు అండగా ఉంటూ, దేవాలయాల అభివృద్ధికి కృషి చేస్తూ, అన్న వాళ్ళందరికీ కూడా తోడునేడుగా ఉన్నటువంటి ఈ యొక్క పరిణామంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ పార్టీ అధ్యక్షురాలు పురంధేశ్వరి గారి యొక్క సమక్షంలో బీజేపీ పార్టీలో కంబాల శ్రీనివాసరావు గారు చేరడం, ఆయన వెనకాల వేలాది వందలాది మందిగా ఆ రోజు సుమారుగా 13,000 మంది బీజేపీ పార్టీకి జై కొట్టి కంబాల శ్రీనివాసరావు గారు నడవడం, అప్పటితో ఆకుండా 30,000 సభ్యత్వాలు స్వీకరించడం, ఇవన్నీ కూడా కంబాల శ్రీనివాసరావు గారి నాయకత్వంలో జరగడం, సీనియర్ నాయకులు తమ్ముడు మరి మట్టా మంగరాజు గారి నాయకత్వంలో కంబాల శ్రీనివాసరావు గారు అవన్నీ కార్యక్రమాల్లో జరిపించడం జరిగింది. అలాగే ఈరోజు నేను ఒకటే చెప్తున్నాను, పార్టీలకు అతీతంగా ఈవేళ అధికార పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ కూడా అధికార పార్టీ నుంచి అనాధికార పార్టీల నుంచి కూడా ఈవేళ బీజేపీ పార్టీలో చేరడం అంటే ఒక పక్క మోడీ గారి మీద నమ్మకం, ఒక పక్క కంబాల శ్రీనివాసరావు గారి మీద నమ్మకంతో ఈవేళ ప్రజలు బీజేపీ పార్టీ కండువా వేసుకుంటున్నారని, ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మోడీ గారి నాయకత్వంలో ఈవేళ ఈ ఆంధ్రప్రదేశ్ ఇంత సంక్షేమంగా, ఇంత సుభిక్షంగా పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అందేటటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయంటే కేవలం భారత ప్రధానమంత్రి మోదీ గారి యొక్క భిక్షను కూడా నేను ఈవేళ సీనియర్ నాయకుడిగా నేను గొంతెత్తి మాట్లాడడం జరుగుతుంది. భారతీయ జనతా పార్టీ అభివృద్ధి ప్లస్ కంబాల శ్రీనివాసరావు గారి ఆదరణ కలిపి ఈరోజు సుమారు 110 మంది మన పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఇది సామాన్యమైన విషయం కాదు అని మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ అంటే ఆంధ్రప్రదేశ్లో చాలామంది చిన్నచూపు చూస్తున్నారు. అటువంటి సందర్భంలో ఈ రోజుని 110 మంది ఒక మారుమూల కుగ్రామంలో జాయిన్ అవ్వడం అంటే గొప్పతనంగా భారతీయ జనతా పార్టీ భావిస్తోంది. ఈవేళ భారతీయ జనతా పార్టీ ఎదుగుదలకి ఎక్కడి నుంచే నాంది పలికి ఇది జైత్రయాత్రగా భావించి 1998లో జైత్రయాత్రగా భావించి వెంకయ్యనాయుడు గారు ఇదే దారిని వెళ్ళడం జరిగింది. అదే దారిని కంబాల శ్రీనివాసరావు ఫాలో అవుతూ ఇది జైత్రయాత్రగా భావించి 98లో ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.